సార్ ఇప్పుడు ఈ F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1B ఉంది కదా సార్, అవే ఏంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన స్టూడెంట్ వీసా వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్స్ డిగ్రీ పోతారు, ఇక్కడ బ్యాచిలర్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ చేసుకొని మాస్టర్స్ కి అప్లై చేసుకొని జూలై ఆగస్ట్ లో వీసా తీసుకొని ఆగస్ట్ లో వాళ్ళు అమెరికా పోతారు. పోయినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత సమ్మర్ లో కొద్దిగా ఇంటర్న్షిప్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్, సెకండ్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ అన్నట్టు, మాస్టర్స్ అన్నది 2 years అక్కడ, ఇది MSc A20 అని కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ ఆ టైంకు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. జూన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళొక 1 year అన్నది ఓపీటీ వర్క్ పర్మిట్ బ్లాంకెట్ గా ఇచ్చేస్తారు, ఏం క్వశ్చన్స్ అడతారు. వాడు స్టూడెంట్ పోయి ఏం చేస్తాడంటే యూనివర్సిటీ ఆఫీషియల్ దగ్గర పోయి నేను గ్రాడ్యుయేట్ అవుతున్నా కాబట్టి నాకు పర్మిషన్ అంటే గ్రాడ్యుయేషన్ అతను ఒక పర్మిషన్ కంపల్సరీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ పోయి 765 అప్లికేషన్ ఒక అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఓపీటీ పర్మిషన్ వస్తుంది. ఆ తర్వాత 1 year లోపల ఇతను జాబ్ చూసుకున్న తర్వాత కొత్త కంపెనీని ఈ వెరిఫైడ్ కంపెనీ అంటే ఆ కంపెనీలలో కూడా 2 తీల కంపెనీలు ఉంటాయి అన్నట్టు. నార్మల్ టెక్నాలజీస్ కంపెనీస్ అన్ని ఈ వెరిఫైడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారంట, ఇది నాయన ఈ జాబ్ కోసం మేము ఇతను కంటిన్యూ హైర్ చేసినాము, ఇంకా కంటిన్యూ చేస్తామని వాళ్ళు రాసి డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి కాలేజ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక I-20 ఎండోర్స్మెంట్ చేస్తే మళ్ళీ ఆన్లైన్ లో 765 ఫైల్ చేస్తే నార్మల్ గా 95% ఆఫ్ ద కేసెస్ 98% ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఇంకొక 2 years వర్క్ పర్మిట్ అప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మన పిల్లలు ఏం చేస్తారంటే ఈ లోపల 1 year కానీ 1 year ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ వీళ్ళు H1B లాటరీ అప్లై చేస్తారంట అన్నట్టు కంపెనీ. ఆ కంపెనీ ద్వారా వచ్చిన తర్వాత H1B అప్రూవ్ అయిపోతే H1B మూవ్ అయిపోతారు. ఆ తర్వాత I-140 గ్రీన్ కార్డ్ మనకు తెలుసు కదా, మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాసెస్ అన్నట్టు నార్మల్ గా మన స్టూడెంట్స్ ఫస్ట్ F1, తర్వాత ఓపీటీ, తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్, తర్వాత H1B, తర్వాత I-140 గ్రీన్ కార్డ్ అంటారు, తర్వాత గ్రీన్ కార్డ్. ఇది జనరల్ ప్రాసెస్ పోతారు అన్నట్టు. ప్రస్తుతానికి ఈ ఓపీటీకి సంబంధించి స్టెమ్ ఓపీటీకి సంబంధించి కఠినమైన పరిశీలన జరుగుతోంది, చాలా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు అనేది వినపడుతోంది. అవునండి, ఇదివరకు స్టెమ్ ఓపీటీ అనేది ఎక్కువ రిస్ట్రిక్షన్ ఉండకపోయేది. ఈ మధ్యలో అంటే ఇంకా న్యూ రెగ్యులేషన్స్ రాకముందే స్టెమ్ ఎక్స్టెన్షన్స్ అనే డినయలు ఇదివరకు కన్నా ఇప్పుడు దాదాపుగా 10 times పెరిగిపోయినాయండి. నేను యాక్చువల్ 20 times పెరిగిపోయింది స్టెమ్ ఎక్స్టెన్షన్. ఎందుకంటే వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తున్నారు. ఓపీటీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఓపీటీలో మీకు 90 days కన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉండరాదు. ఓకే, ఇంటర్న్షిప్ చేయొచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, కానీ ఉండరాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారంటే మన పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు జాబులు రాకపోతే ఎవరి దగ్గరకు పోయి ఒక $300 ఇచ్చి ఒక లెటర్ తీసుకొస్తారు నాకు జాబ్ ఉందని చెప్పి. అయితే అక్కడ జాబ్ లేకున్నా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అదే కంపెనీ వాడు $300 వాడు 1000 మందికి అమ్ముకుంటాడు. 1000 మంది $300 అంటే వాడు దాదాపుగా 30 కోట్ల రూపాయలు వాడు చేసుకొని ఇండియాలో కూర్చుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు 30 కోట్ల రూపాయలు చేసుకుంటాడు వాడు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తానంటే నాయన మరి 1000 మందికి వీడు జాబ్ ఎట్లా ఇస్తుంది, వాళ్ళ దగ్గర పోయి తలుపు కొట్టి చూస్తాను. అక్కడ ఏముండదు, పిఓ బాక్స్ డబ్బా ఏముండదు అక్కడ. ఆ డబ్బాలో 3000 మంది ఎట్లా పనిచేస్తారు? పనిచేయరు కదా. అలా డాక్యుమెంటేషన్ ఎట్లుంటుంది అంటే వీళ్ళు పనిచేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ స్టెమ్ ఎక్స్టెన్షన్ రిజెక్ట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి. అట్లా ఫ్రాడ్ వాళ్ళు కొందరికి చేస్తున్నారు. కొందరికి ఏంటంటే జెన్యున్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ జాబు ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసే జాబు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కాదు, పెయిడ్ ఇంటర్న్షిప్ అంట. యాక్చువల్ ఓపీటీలా పేమెంట్ అనేది అవసరం లేదు, కానీ నువ్వు చేసే జాబ్ తీరు ట్రైనింగ్ లాగా లేదు. నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు శాలరీ రాలేదు కాబట్టి నీకు డినే చేస్తున్నాను కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు. సో మీరు అన్నట్టు స్టెమ్ ఎక్స్టెన్షన్ అది ఈవెన్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రెగ్యులేషన్స్ ప్రకారం కూడా డినే అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 4 months బ్యాక్ ఒక ప్రపోజల్ పెట్టింది అన్నట్టు. F1 మీద చాలా మంది వస్తున్నారు, వీళ్ళు వర్క్ పర్మిట్ తీసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు, అవసరం ఉన్న కాడ పనిచేస్తున్నారు, అవసరం లేని కాడ పనిచేస్తున్నారు. కొందరికి ఏంటంటే వాళ్ళు సూపర్వైజర్స్ ఇండియాలోనే ఉంటారు. నార్మల్ గా ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు ఒక పర్సన్ లా డిగ్రీ చేసిండు అనుకోండి US లా,
వాళ్ళకి లా డిగ్రీ నాలెడ్జ్ ఉంటుంది, లేదా మెడిసిన్ అనుకుందాం, నర్సింగ్ అనుకుందాం, డెంటిస్ట్రీ అనుకుందాం, ఏ చేసినా కూడా వాళ్ళకు థిరాటికల్ నాలెడ్జ్ బాగుంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, యుఎస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వే ఆఫ్ ఎథిక్స్, వే ఆఫ్ వర్క్ అవన్నీ డిఫరెంట్ ఉంటుంది అక్కడ. సో పిల్లలకి ఇవన్నీ అలవాటు చెప్పించి పంపిస్తే వాళ్ళు వాల్యూ మంచిగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ పెట్టారు. అయితే ఒకవేళ ఎంప్లాయరు మొత్తం సూపర్వైజర్ ఇండియానే, మొత్తం అవన్నీ ఇండియాలో అయినప్పుడు, అరే నాయన మరి నీకు యుఎస్ తోటి ఏం పని ఉందిరా, నువ్వు యుఎస్ కల్చర్ కు అడాప్ట్ కావట్లేవు అని కూడా రిజెక్ట్ చేస్తుంది ఇవాళ రేపు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా గవర్నమెంట్ ఏం మార్పులు చేయాలనుకుంటుంది, ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటోంది? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ అనేది మేము ఆగస్టు 2026 పబ్లిష్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఈ రెగ్యులేషన్స్ ప్రకారం నార్మల్ గా మన వాళ్ళు F1 మీద పోయిన వాళ్ళు 2 ఏళ్ళు F1 చేసుకుని ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకుని H1B తీసుకున్న వాళ్ళు ఉంటారు నార్మల్ గా. కానీ ఒక 20-30% మెంబర్స్ ఎట్లుంటారు అంటే, 30-40% మెంబర్స్ ఎట్లుంటారంటే, వాళ్ళకు జాబులు రాక లేదా H1B లాటరీ రాక మళ్ళీ ఇంకో మాస్టర్ డిగ్రీ చేసేవాళ్ళు, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏముంటదంటే, మనోళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఆఫ్ ఒక యూనివర్సిటీ పోతున్నాను, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్ పోతున్నాను అనుకున్నాం. అక్కడ పోయిన తర్వాత మనకి అక్కడ కోర్స్ కానీ యూనివర్సిటీ కానీ నచ్చకపోతే వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ పోయి మాస్టర్స్ చేసుకుంటారు, బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసుకుంటారు. కొందరు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్స్, మేము అనుకునే రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే, మీరు ఒక యూనివర్సిటీ మీద వీసా తీసుకొని పోయినప్పుడు అదే యూనివర్సిటీలో అదే డిగ్రీ చేయాలి. వేరే డిగ్రీ కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఓపీటీ తీసుకోవాలంటే ఆటోమేటిక్ గా ఇవ్వము మేము, దానికి నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలి. నీ దగ్గర జాబ్ ఉంది, నువ్వు ఇండియాకి ఎందుకు పోతలేవు, ఇక్కడ ఓపీటీ తీసుకుంటే నీకు అడ్వాంటేజెస్ ఇవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు కొత్త రెస్ట్రిక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఇంకోటండి స్వర్ణ గారు, మనకు ఆల్రెడీ 2025 ని ఒక 60% H1Bs తగ్గిపోయినాయి ఓవరాల్ గా. ఇప్పుడు ఈ కొత్త రెస్ట్రిక్షన్స్ తోటి ఇంకా ఎక్కువ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందండి కొత్త F1 వీసాస్. ఇప్పుడు సో ఓపీటీ తీసుకోవడం కష్టమైంది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఓపీటీ తీసుకోవడం కష్టం అయితే ఇక వాళ్ళు వెనక కావాల్సిందే, అంతే, ఏం లేదు ఆప్షన్. ఎందుకంటే H1B నార్మల్ గా వాళ్ళు ఓపీటీ మీద ఉన్నప్పుడే వాళ్ళకి H1B కానీ ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడే, ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ ఉన్నప్పుడే వాళ్ళకి H1B వస్తుంది. కాలేజ్ పోయేటప్పుడు వాళ్ళకి H1B రాదు, నార్మల్ గా 99% వాళ్ళకి రాదు. సో ఒకవేళ ఓపీటీ కనుక రాకపోతే వెనక రావాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ స్టెమ్ ఓపీటీ కనుక కఠినతరం అయింది అనుకోండి, స్ట్రిక్ట్ అయింది అనుకోండి, ఎవరికి ఎక్కువ లాభం? మనకైతే నష్టం. కాదు సార్, మనం అమెరికా గవర్నమెంట్ కి డబ్బులు కడుతున్నాం, అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం అంటే మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కదా, ఆ దేశానికి లాభమే కదా, ఎందుకు ఇన్ని లెక్కలు? అంటే అది మీరు అంటున్నారు, ఇది నేను చెప్పే మాటలు కాదు, రిపబ్లికన్స్ మెగా ఆర్గనైజేషన్ చెప్పేది. వాళ్ళు ఏమంటారంటే, మీ పిల్లలు చదువుకుంటానికి వచ్చిండ్రు, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిండ్రు, మా దగ్గర టాప్ 300 యూనివర్సిటీలు 280 యూనివర్సిటీస్ యుఎస్ లో ఉన్నాయి, మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు వచ్చి చదువుకొని వెనుకపోండి, చదువుకొని వెనుకపోండి. వీళ్ళు పంపించే పర్పస్ ఏంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్తున్నట్టు. వాళ్ళు ఏమంటారంటే, ఈ ఓపీటీ అన్నది నార్మల్ గా వెట్టింగ్ ప్రాసెస్ లేదు అందులో. వెట్టింగ్ ప్రాసెస్ అంటే మీకు సింపుల్ చెప్తేనండి, ఇప్పుడు నార్మల్ గా గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ అమెరికన్ కూడా ఈ జాబ్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న అమెరికన్ ఎవరు కూడా ఈ జాబ్ తీసుకోవడానికి రెడీ లేరు అని చెప్పి ప్రూవ్ చేస్తే గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఓకే, ఓపీటీ అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా అమెరికన్ పిల్లల యొక్క జాబులు వీళ్ళు తీసుకుపోతున్నారు, ఒకవేళ కనుక వీళ్ళు కనుక లేకపోతే, ఓపీటీ స్టూడెంట్స్ లేకపోతే, పనిచేయడానికి హోటల్స్ లో సర్వర్లుగా చేయడానికి కూడా వెనుకాడకుండా కష్టపడి పని చేస్తూ ఉంటారు, అక్కడ ట్యాక్సులు కూడా కడతా ఉంటారు. పైగా మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, అది మన ఇండియన్స్ అమెరికాలో కాస్త పర్సెంటేజ్ కూడా కొన్ని ఏరియాస్ లో ఎక్కువ అని వింటూ ఉంటాం. ఇంత గవర్నమెంట్ కి లాభం చేకూరుస్తున్నప్పుడు ఇంత అక్కస్ ఎందుకు వాళ్లకు?
ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఓపీటీ మీద స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద గ్యాస్ స్టేషన్ లా ఉన్న హోటల్లో పనిచేయరాదు, వాళ్ళకి అలౌడ్ కాదు, ఇల్లీగల్ యాక్టివిటీ అది, ఇల్లీగల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరేమంటారంటే వాళ్ళు చేసి ట్యాక్స్ కడతానని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే నేను మెగా ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తలేను, మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేను, మోడీకి అపోనెంట్ కాదు, నేను ఇమిగ్రేషన్ లాయర్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏమంటుందంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉంటారని చెప్తుంది. వాళ్ళు మా జాబులు తీసుకుపోతుండ్రని మీరు అంటారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఆర్గ్యూ చేసిన అనుకోండి, వాళ్ళు అరే నాయన మేము వచ్చి మీకు కష్టపడతాను కదా, నేను ఇక్కడ మీకోసం బిల్డింగ్లు కడతాను, మేము కార్పెంటరీ జాబ్ చేస్తాను, మేము రోడ్లు వేస్తాను, ఈ మీకు పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్లు కడతాను, పోయి మన ఆఫీస్ క్లీనింగ్ చేస్తాను, బాత్రూమ్ క్లీనింగ్ చేస్తాను, తప్పేంది అని వాళ్ళు అంటారు. బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది, లేదు మీకు అసలే వీళ్ళందరూ ఇల్లీగల్, వీళ్ళందరూ తీసి బయటపడేద్దామని వాళ్ళ ఉద్దేశం. సో ఈ ఆర్గ్యుమెంట్ అన్నది ప్రపంచంలో అంతటా జరుగుతుంది, ఒక అమెరికాలో ఒక్కటే కాదండి, యూరోప్ లో జరుగుతుంది, ఆస్ట్రేలియా జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది, పాకిస్తాన్ లో కూడా జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చి మా జాబ్ తీసుకుపోతాను వాళ్ళు అంటారు. బంగ్లాదేశ్ లో కూడా జరుగుతుంది, వాళ్ళు ఏమంటారంటే రోహింగ్యాలు వచ్చి మా జాబులు తీసుకుపోతాను వాళ్ళు అంటారు. ఇది ప్రపంచం మీద మొత్తం మీద ఒకటేసారి యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది పాస్ట్ 3-4-5 years నుంచి బాగా పెరిగిపోయింది. అందులో మేజర్ ఎఫెక్టెడ్ ఎవరంటే నెంబర్ 1 ఇండియన్ కమ్యూనిటీ అండి. మీరు ఇక్కడ బంగ్లాదేశ్ మీద మీరు చెప్పి ఖుషి కాకండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ మన దేశం నుంచి బయటికి పోయినంత ప్రపంచం మీద ఏ దేశం కూడా పోతలేరు. ఎందుకంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా లో. మీరేమంటారంటే మనం జీడిపి 5th పొజిషన్కి వచ్చిందంటాం, కానీ మీరు 5th పొజిషన్ కాడికి వచ్చినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దాదాపు చాలా లీస్ట్ పొజిషన్ లో ఉన్నాం మనం. ఏ యూరోప్ ఏ అడ్వాన్స్ నేషన్ కూడా దానికి లేం మనం. సో మన దగ్గర ఎడ్యుకేటెడ్ యూత్ బాగున్నారు కాబట్టి వీళ్ళందరూ బయటికి పోతుండ్రు, వీళ్ళ మీద యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇది మనకు ఓవరాల్ గా ఇండియాకు మంచిది కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఫీలింగ్ ఏంటంటే ఈ ఓపీటీ జాబులు కానివ్వండి, H1B జాబులు కానివ్వండి, స్టెమ్ ఎక్స్టెన్షన్ జాబులు కానివ్వండి, మా పిల్లల యొక్క జాబులు మీరు తీసుకుపోతుండ్రు అన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అంటే మేమేం ఆర్గ్యూ చేస్తామంటే ఇప్పుడు ఏమైందంటే ప్రపంచంలో మొత్తం ఒక ఐటీ రెవల్యూషన్ వచ్చిందండి. 2000లో ఏమైంది, .com బూమ్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనం పోయి మార్కెట్లో పోయి కొనేది ఏది, బట్టలు కొన్నా కానీ, టూత్ పేస్ట్ కొన్నా కానీ వాల్మార్ట్ పోయి ఆడ కూర్చొని 1 గంట చేపడుతుంది, పోయి కార్ పార్క్ చేసి కొనడానికి టూత్ పేస్ట్ పెట్టడానికి 1 గంట చేపడుతుందండి యూఎస్ లో మాకు. అయ్యా ఇప్పుడు ఎందుకండి అమెజాన్ లో ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేస్తాను. ఈ .com బూమ్ అనేది 2000 రెవల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత మనం ఈ సెల్ ఫోన్ చూసినాం కదండి, సెల్ ఫోన్ రెవల్యూషన్ వచ్చింది కదా. సెల్ ఫోన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 2007 నుంచి వచ్చిన తర్వాత వేరే కొత్త ఇండస్ట్రీ మొదలైంది. ఊబర్ కానివ్వండి, తర్వాత ఓలా కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఇటువంటి అన్ని కొత్త బిజినెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి డెవలప్ అయినాయి, ఇవన్నీ యుఎస్ నుంచే డెవలప్ అయినాయి. ఇండియాలో డెవలప్ కాలే, చైనాలో డెవలప్ కాలే, యూరోప్ కాలే, ఇవన్నీ కూడా యుఎస్ నే డెవలప్ అయినాయి. ఇవన్నిటికి కూడా మన ఒక యూత్ కారణము, మన ఒక F1 మీద పోయిన వాళ్ళు కారణము, మనం H1 మీద పోయిన వాళ్ళు కారణము, మన ఒక గ్రీన్ కార్డ్ వచ్చిన ఇండియన్స్ కారణము, మెయిన్ అంటే గుడ్ నెంబర్ ఆఫ్ కారణం. ఎందుకంటే మిగతా దేంట్లో రెవల్యూషన్ రాలేదు, కార్ ఇండస్ట్రీలో రాలేదు, మెడికల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, రోడ్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, హోటల్ అండ్ రెస్టారెంట్ లో రెవల్యూషన్ రాలేదు. టెక్నాలజీలో రెవల్యూషన్ వచ్చింది. ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చడానికి మన పిల్లలు కారణము అని నేను ఆర్గ్యూ చేస్తా అక్కడ. కానీ వాళ్ళు ఏమంటారంటే ఈ హై పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఇండియన్ పోరగాళ్ళు తీసుకుపోతాను వాళ్ళు ఆర్గ్యూ చేస్తాను.